నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏ పార్టీలోనైనా నంబర్ 1, నంబర్ 2లే కీలకం. వారిద్దరి మధ్యనే ఎప్పుడూ సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఏమైనా పొరపచ్చాలు వచ్చినా ఆ ఇద్దరి మధ్యనే వస్తాయి. ఎంతలా కలిసిమెలిసి ఉన్న రాజకీయం ఇది నిరంతరం సాగే నది లాంటిది. ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. 100కి 100% అగ్రనాయకులు ఇద్దరు ఒకే అభిప్రాయంగా వచ్చే అవకాశాలు లేవు. అయితే వాటి మీద సర్దుకుపోతే ఏ వివాదమూ లేదు. కాదు అనుకుంటేనే గోరంతలు కొండంతలవుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ బయట కానీ జరుగుతున్న ప్రచారం కానీ పుకార్లుగా షికార్లు చేస్తున్న విషయాలు కానీ చూస్తే అవునా నిజమేనా అని అంతా అనుకునే విధంగా చర్చ అయితే ఉంది. జనసేనలో పవన్ నాయకుడు అయితే నాదెండ్ల మనోహర్ డిప్యూటీగా ఉన్నారు. ఈ ఇద్దరి అనుబంధం చాలా గొప్పది. అన్నాదమ్ముల మాదిరిగా ఇద్దరూ ఉంటారు. పార్టీ కష్టకాలంలో చేరారు నాదెండ్ల మనోహర్. ఆయన జనసేనకు ఒక రూపం ఇవ్వడంలో తన వంతుగా పాటుపడ్డారు అని కూడా చెబుతారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు నాదెండ్ల మనోహర్. ఉమ్మడి ఏపీలో 2 సార్లు గెలిచి ఉపసభాపతి, సభాపతి పదవులను సమర్థంగా నిర్వహించిన వారు ఆయన. అటువంటి నాదెండ్ల 2014లో కాంగ్రెస్ విభజన చేశాక ఏపీలో ఏమీ కాకుండా పోతే తన భవిష్యత్ రాజకీయాన్ని ఏ టీడీపీలోనూ వైసీపీలోనూ చూసుకోలేదు. ఆయన జనసేనను నమ్మారు. అలా జనసేనలో చేరి తన వంతుగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. 2019లో జనసేన ఓటమి చవి చూశాక ఆ పార్టీ నుంచి చాలామంది బయటకు వెళ్లిపోతే నాదెండ్ల కనిపెట్టుకుని ఉన్నారు అని కూడా అంతా గుర్తు చేస్తారు. పవన్ ఆలోచనలు, ఎత్తులు, వ్యూహాల వెనుక ఆయన కూడా ఉన్నారు అని చెబుతారు. ఈ ఇద్దరు కలిసి 2024లో జనసేనను అధికార కూటమిలోకి భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు అన్నది వాస్తవం. అటువంటి నాదెండ్ల మనోహర్కి పవన్కి మధ్యలో ఇప్పుడు ఏదో గ్యాప్ ఉంది అంటున్నారు. అది నిజమేనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. అయితే జనసేన అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరికలు పెరిగాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలోకి వస్తున్నారు. వారిలో బిగ్ షాట్స్ కూడా ఉంటున్నారు. అలా వస్తున్న వారిని అందరినీ తీసుకోవాలి అని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే వచ్చిన వారిని అందరినీ తీసుకుంటే జనసేన ఇబ్బందుల్లో పడుతుంది అని, మళ్ళీ కొత్త సీసాలో పాత సారాగా వ్యవహారం ఉంటుంది అని నాదెండ్ల వీటి మీద విభేదిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక వైసీపీ బిగ్ షాట్ జనసేనలోకి చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు అంటున్నారు. అందుకు జగన్ అన్ని విధాలుగా పదవులు ఇచ్చినా ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం జనసేనను ఆశ్రయిస్తున్నారు అని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాపు నాయకుడు జనసేనలోకి చేరేందుకు రెడీ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరి నాయకుల చేరిక మీద నాదెండ్ల తన అభ్యంతరాలను తెలియచేశారు అంటున్నారు. అయితే పార్టీ ఎదగాలి అన్నా, వైసీపీ దెబ్బ తినాలి అన్నా ఈ రకంగా నాయకులను చేర్చుకోవడంలో తప్పు లేదు అని జనసేన అధినాయకుడు భావిస్తున్నారు అని అంటున్నారు. ఇలా తామర తంపరగా నాయకులు వచ్చి చేరితే పార్టీ పునరావాస కేంద్రంగా మారుతుంది అని నాదెండ్ల అంటున్నారు అని ప్రచారం సాగుతోంది. మొత్తానికి చూస్తే ఈ విషయంలోనే ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు వచ్చాయి అని చెబుతున్నారు. దానికి తోడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం, ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అని ప్రచారం సాగడంతో కూడా జనసేనలో కొత్త రాజకీయాన్ని సృష్టిస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే పుకార్లుగా వినవస్తున్న ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఇద్దరు నేతల మధ్య సరిగ్గా మాటలు కూడా లేవంట. రాజకీయాలలో ఏమి జరిగినా ఆలస్యంగా అయినా విషయం బయటకు వస్తుంది. సో జనసేనలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.